హాయ్ ఫ్రెండ్స్, ఈ లెసన్లో వాల్స్, విండోస్, డోర్స్ ఎలా క్రియేట్ చేయాలో చెప్తాను. అయితే ఫస్ట్ ఇక్కడ టాప్ యాంగిల్ తీసుకోండి. తర్వాత నేను ఇక్కడ రెక్టాంగిల్ తీసుకుంటున్నాను. ఇక్కడ సెంటర్ పాయింట్ నుంచి ఒక మెజర్ ప్రకారం రెక్టాంగిల్ తీసుకుందాం. ఇక్కడ నేను 10 feet, 13 feet అని ఇచ్చేస్తున్నాను. ఇలా 10 feet, ఇలా 13 feet అన్నమాట. అయితే ఇక్కడ పక్కనే ఇంకొక రెక్టాంగిల్ తీసుకుంటున్నాను. ఇక్కడ నుంచి స్నాప్ చేస్తున్నాను, బ్యాక్ స్పేస్ ఇస్తున్నాను. 6 feet, 5 feet ఇస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఇట్. ఓకే, ఇప్పుడు ఇది 10/13, ఇది 6/5 ఉంది. ఓకే, కానీ ఇప్పుడు ఈ రెండు వేరే వేరే ఫేస్లు అయిపోయినాయి. దానికి ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఈ లైన్ని సెలెక్ట్ చేసి దీన్ని డిలీట్ చేస్తున్నాను. ఇప్పుడు ఒక హౌస్ ఇప్పుడు ఒక ఎల్ షేప్ వచ్చింది. దీంతో మనం ఒక లివింగ్ రూమ్ని క్రియేట్ చేద్దాం. ఫస్ట్ దీన్ని సేవ్ చేసుకోండి. సేవ్, ఇక్కడ లివింగ్ రూమ్ అని ఇచ్చేస్తున్నాను. దీన్ని డెస్క్టాప్ పైన సేవ్ చేస్తున్నాను. ఓకే, సేవ్. నాకు ఇక్కడ లివింగ్ రూమ్ అని వచ్చింది. ఓకే, అయితే ఇప్పుడు మనకి ఇది ఒక ఎగ్జాక్ట్ మెజర్ ప్రకారం వచ్చింది. ఇప్పుడు మనము వాల్స్ క్రియేట్ చేయాలి. వాల్స్ క్రియేట్ చేయాలంటే ఎలా అంటే ఇక్కడ ఆఫ్సెట్ టూల్ ఇంతకుముందు చెప్పాను కదా, ఈ ఆఫ్సెట్ టూల్ని తీసుకోండి. అయితే ఇక్కడ ఈ ఫేస్లో ఎక్కడ సెలెక్ట్ చేసినా ఇది ఆఫ్సెట్ టూల్ స్నాప్ అవుతుంది. ఓకే, ఇక్కడ రాదు, ఎడ్జెస్ పైన కూడా రాదు, ఈ ఫేస్లో మాత్రమే సెలెక్ట్ చేయాలి. ఓకే, అయితే ఈ ఫేస్లో సెలెక్ట్ చేసిన తర్వాత ఇలా తీసుకున్నాను. నేను తీసుకుంటే ఏమైపోయిందంటే ఇక్కడ నేను ఇచ్చిన మెజర్స్కి ఈ రూమ్ చిన్నదైపోయింది. ఓకే, ఈ రూము చిన్నదైపోయింది. ఇప్పుడు ఇక్కడ నేను 10/13 ఇచ్చాను కదా, అలా కాకుండా ఇప్పుడు ఇది చిన్నదైపోయింది. అయితే ఈ ఆఫ్సెట్ని క్లిక్ చేసిన తర్వాత మనము ఈ రూమ్ చిన్నది కాకుండా ఎక్స్టీరియర్గా వాల్ రావాలి అనుకుంటే బయటికి కూడా తీసుకోవచ్చు. ఓకే, ఇది ఎంత ఇద్దాం, 6 inches. ఓకే, ఇప్పుడు పర్ఫెక్ట్గా వచ్చింది. ఈ మెజర్స్ ఏమీ డిస్టర్బ్ కాకుండా వచ్చింది. ఓకే, ఇప్పుడు పుష్ పుల్ టూల్ని యూజ్ చేసి మనము వాల్స్ క్రియేట్ చేయాలి. ఇక్కడ బ్లాక్ ఫేస్ ఉంది, దీన్ని రివర్స్ ఫేస్ చేసుకోండి. రివర్స్ ఫేస్ చేసుకుంటే మనకి ఇది వైట్లో వస్తుంది, ఏం పెద్ద విషయం కాదు. ఓకే, అయితే ఇక్కడ 7.5 ఇచ్చేద్దాం. 7.5 ఫస్ట్ ఆఫ్ ఇట్. ఓకే, 7.5 feet వచ్చింది. ఓకే, అయితే ఇక్కడ మనకి ఈ ఫ్లోర్ అనేది వాల్స్ అయితే వచ్చినాయి,
కాకపోతే ఈ ఫ్లోర్ అనేది మాత్రం దీనికి ఎలాంటి డెప్త్ లేదు. అయితే దీనికి డెప్త్ ఒక 5 inches ఇద్దాం. ఓకే, ఇప్పుడు ఫ్లోర్ కూడా మనకు డెప్త్ వచ్చింది. కాకపోతే ఈ రూమ్లో మనకి ఎలాంటి ఇన్ అండ్ అవుట్కి ఛాన్స్ లేదు. సో ఈ రూమ్కి మనం డోర్స్ క్రియేట్ చేయాలి. డోర్స్ ఎలా క్రియేట్ చేస్తాం? ఫస్ట్ ఇక్కడ టేప్ మెజర్ టూల్ ఉంది కదా, టేప్ మెజర్ టూల్ తీసుకోండి. ఇది ఇక్కడ సెంటర్ పాయింట్ నుంచి ఒకసారి ఇక్కడ స్నాప్ చేసాము. ఓకే, అంటే 5 feet ఉంది ఇది సెంటర్లో. ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి ఒక 2 feet, ఇక్కడ నుంచి ఒక 2 feet ఇస్తున్నాను. ఇక్కడ నుంచి ఒక 2 feet ఇస్తున్నాను. ఓకే, సెంటర్లో ఉన్న గైడ్ తీసేస్తున్నాను. డిలీట్. ఇప్పుడు మనకి ఈ హైట్ కావాలి. డోర్ ఎంత హైట్ పెడదాం అంటే ఓకే, ఒక 6 inch పెడదాం. సిక్స్ ఫీట్. ఓకే, ఇప్పుడు ఓకే అయిపోయింది. ఇప్పుడు రెక్టాంగిల్ తీసుకుంటున్నాను. ఇక్కడ మనకు ఆల్రెడీ ఈ 2 గైడ్స్ కలిసిన ప్లేస్లో ఇక్కడ ఒక రెడ్ ఇంటూ మార్క్ వచ్చింది చూసారు. ఇది ఆటోమేటిక్ స్నాప్ అవుతుంది అన్నట్టు. ఇక్కడ నుంచి నేను ఇక్కడికి స్నాప్ రెక్టాంగిల్ గీసాను. ఇప్పుడు ఎడిట్ గైడ్స్ అని తీసేస్తున్నాను. ఓకే ఓకే, మనం మార్క్ అయితే చేసాము. మరి ఇప్పుడు దీన్ని డోర్గా చేయాలి. దానికి పుష్ పుల్ టూల్ని తీసుకొని నేను బయటికి డ్రాగ్ చేస్తే ఇది బయటికి వస్తుంది. కానీ ఇప్పుడు మనం డిలీట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఏం చేయాలంటే పుష్ పుల్ని ఆపోజిట్లో పుష్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ ఏమైపోయిందంటే ఆటోమేటిక్ స్నాప్ అయిపోయింది. ఇలా బ్లూ మార్క్ వచ్చింది కదా, ఆన్ ఫేస్ అని ఉంది. ఇది ఆపోజిట్లో ఉన్న అవతల వైపుకు ఉన్న ఫేస్ని స్నాప్ చేసింది. ఇప్పుడు మౌస్ బటన్ రిలీజ్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఫేస్ డిలీట్ అయిపోయింది. ఇక్కడ ఇది లైన్ సపరేట్ అయిపోయింది. నేను ఈ లైన్ని డిలీట్ చేస్తున్నాను. ఓకే, ఇది డోర్స్ అన్నమాట. ఇక్కడ కూడా మనం ఒక డోర్ని క్రియేట్ చేద్దాం. ఇక్కడ సెంటర్ పాయింట్ ఏదో చూద్దాం. ఉంటుంది అంటే 3 feet సెంటర్ పాయింట్ అనమాట. అంటే టోటల్ 6 feet ఉంది. ఓకే, 6 feetలో ఇక్కడ 2 feet ఇస్తున్నాను. ఇక్కడ 2 feet ఇస్తున్నాను. ఓకే, సేమ్ ఇక్కడ 6 feet ఇస్తున్నాను హైటు. ఓకే, సేమ్ రెక్టాంగిల్ తీసుకుంటున్నాను.
ఎడిట్, డిలీట్ గైడ్స్, ఓకే, పుష్ పుల్, రైట్. డిలీట్, ఓకే. ఇప్పుడు మనకి ఇక్కడ 2 డోర్స్ వచ్చినాయి, ప్లస్ ఇక్కడ మనకి ఫ్లోర్లో డెప్త్ కూడా వచ్చింది. ఓకే ఓకే. ఇప్పుడు మనము ఇక్కడ దీనికి విండోస్ క్రియేట్ చేయాలి. విండోస్, ఇక్కడ సేమ్ టేప్ మెజర్ టూల్ తీసుకోండి. నేను ఇక్కడ 3 feet డిస్టెన్స్ ఇస్తున్నాను. ఓకే, 3 feet ఇంకొక 3 feet డిస్టెన్స్ తీసుకుంటున్నాను. ఓకే, హైట్ వచ్చేసి ఒక 3 feet. ఇక్కడ హైట్ వచ్చి 3 feet. ఇక్కడ 3.5 feet ఇస్తున్నాను. ఓకే, ఇప్పుడు రెక్టాంగిల్ తీసుకుంటున్నాను. ఓకే, సేమ్ డిలీట్ గైడ్స్. ఇప్పుడు ఇక్కడ మనకి ఒక విండో అనేది వచ్చేసింది. మనం ఇక్కడ పుష్ పుల్ని ఉపయోగించే ముందు ఇక్కడ మనకి మల్టీ విండోస్ కావాలి. అయితే మల్టీ విండోస్ తీసుకోవాలంటే ఎలా అంటే ఇంతకుముందు చెప్పినట్టు సింగిల్ క్లిక్ ఫేసు, ఓకే, సింగిల్ క్లిక్ ఫేసు, డబుల్ క్లిక్ ఫేసు విత్ ఎడ్జెస్, డబుల్ క్లిక్ తీసుకుంటున్నాను. తీసుకొని ఈ ఫేసు ఎడ్జెస్తో సహా ఇక్కడ డ్రాగ్ చేసే ముందు ఆప్షన్ కీ యూజ్ చేస్తున్నాను. మూవ్ కీ ద్వారా మూవ్ కీ తీసుకుంటున్నాను. ఆప్షన్, ఇక్కడ ఒక కార్నర్ దగ్గర నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఎంత, ఒక 5 feet డిస్టెన్స్ ఇస్తున్నాను. ఓకే, పర్ఫెక్ట్గా వచ్చింది. అలాగే ఈ వాల్కి కూడా నేను ఇక్కడ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. ఓకే, ఆప్షన్కి మరి ఇక్కడ ఎంత హైట్ తీసుకున్నానో నేను మర్చిపోయాను. మరి దానికి ఎలా చేయాలి అంటే సేమ్ టేప్ మెజర్ టూల్ తీసుకుంటున్నాను. హైట్ ఎంతో నాకు తెలియదు. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఒక చిన్న ట్రిక్ ఉంది. అప్ యారో కీ ఇస్తున్నాను. ఇక్కడ అప్ యారో కీ ఇస్తున్నాను. ఓకే, ఇప్పుడు నేను ఈ కర్సర్ని ఎక్కడ మూవ్ చేసినా నాకేం ప్రాబ్లం లేదు. ఇలాగా ఈ పాయింట్ దగ్గరికి తీసుకొచ్చేసరికి ఎగ్జాక్ట్గా ఇక్కడ దీని హైట్కి దీనికి సరిపోయే హైట్కి మ్యాచ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ 3 feet, సేమ్ 3 feet. ఇప్పుడు డబల్ క్లిక్, మూవ్ టూల్, ఆప్షన్కి ఇక్కడ నేను కాపీ చేస్తున్నాను. ఓకే, ఈ కార్నర్లో పెడుతున్నాను.
ఓకే, పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఆప్షన్కి అంతా 5 feet డిస్టెన్స్లో. ఓకే ఓకే, సేమ్ ఎడిట్ డిలీట్ గైడ్స్. ఓకే, ఇప్పుడు విండోస్ పుష్ పుల్ టూల్ని యూజ్ చేసి విండోస్ని డిలీట్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇలా ఏం చేసినా రాదు. ఓకే, అయితే దీన్ని ఆపోజిట్ డైరెక్షన్లో పుష్ చేసేటప్పుడు ఈ కర్సర్ పైన పుష్ పుల్కి కర్సర్ పైన ఫేస్ అని వచ్చి అక్కడ బ్లూ డాట్ వచ్చినప్పుడు మాత్రమే ఆ ఫేస్ డిలీట్ అవుతుంది. అది కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు మనకి బేసిక్ లివింగ్ రూమ్ డోర్స్ విత్ విండోస్ రెడీ అయిపోయింది. ఓకే, ఈ విధంగా వాల్స్, డోర్స్, విండోస్ ఓకే క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ లెసన్లో మరిన్ని విషయాలు చెప్తాను. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ.